వికారాబాద్ జిల్లాలో అనంతగిరి అందాలే కాదు అంతకు మించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ దృశ్యం వెనుకున్న దారుణం మాత్రం స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాబోయ్ మాకు ఈ పరిస్థితి వద్దు అని వారంతా వేడుకుంటున్నారు. దానికి కారణం ఏమిటి? వికారాబాద్లో కనిపిస్తోన్న ఆ దృశ్యం వెనుకున్న కథ ఏమిటి? ఇది మంచు దుప్పటి కాదు, నిండా కమ్మేసిన కాలుష్య కుంపటి. చూడ్డానికి విజువల్ వండర్ లా ఉన్న ఈ లొకేషన్ వికారాబాద్ పట్టణంలోనిది. ఈ భయంకరమైన పొగతో వికారాబాద్ పట్టణవాసులు వారం 10 రోజులుగా నరకం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని, ఈ కాలుష్య కోరల నుంచి తమను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. అసలు వికారాబాద్ లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఉండడా లేడా అని కూడా కనిపిస్తున్న అనుమానంగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన వాకింగ్ వస్తే కానీ తెలుస్తుంది, అర్థం కాదు. కాబట్టి తక్షణమే దాన్ని అక్కడ నుంచి తొలగించాలి. అక్కడ అంటిపెట్టద్దు, డంపింగ్ యార్డులో బయాప్సీ మిషన్లు పెట్టి బయాప్సీ పెట్టి అక్కడ నుంచి దాన్ని తొలగించాలని చెప్పి కూడా స్థానికులుగా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సార్లు కూడా అధికారులకు విన్నవించిన, కలెక్టర్కి విన్నవించిన, స్పీకర్కి విన్నవించిన, దాని మీద చర్య తీసుకోవట్లేదు. తక్షణమే అసలు వికారాబాద్ లో ఇదంతా ఘోరం జరుగుతూ ఉంటే అసలు అధికారులు ఉన్నారా, లేక ఈ రోజు ఎమ్మెల్యేలు వీళ్ళంతా అధికారులు చూస్తున్నారా లేదనేది కూడా అనుమానంగా ఉంది. ఊరి పక్కన డంపింగ్ యార్డ్ ఉండడమే దారుణం అంటే దానికి తోడు పొగ పగబడుతుందంటున్నారు స్థానికులు. చెత్తను తగలబెట్టడంతో వచ్చే పొగతో గుక్క తిప్పుకోలేకపోతున్నామంటున్నారు. అక్కడి నుంచి వస్తున్న దుర్వాసనకు అన్నం కూడా తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది ఆ వాసన వస్తే కూడు కూడా తినబుద్ధి అవుతలేదు, ఉండబుద్ధి కూడా అవుతలేదు. ఇక అది గలీజు వాసన వస్తున్నది. వారం రోజులైనా ఇక మొత్తం ఊళ్ళకంతా నిండిపోతున్నది. ఆ పొగకైతే ముక్కు మూసుకొని పోతున్నారు అటు పోయేటోళ్ళు అంతా. ఇదేమింది అంటే డంపింగ్ అంటున్నాం. చాలా ఘోరం ఉన్నది అది. వారం రోజులుగా డంపింగ్ యార్డ్ పొగ దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న కాలనీ వాసులు ఈ డంపింగ్ యార్డ్ పక్కనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టింది. అయినా కూడా అధికారులు శ్రద్ధ వహించకపోవడంపై మండిపడుతున్నారు స్థానికులు. వికారాబాద్ మున్సిపల్ సమస్యలపై అధికారులతో పాటు కొత్త పాలకవర్గం కూడా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పొగ దుర్వాసన బారి నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.